హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ట్ నుంచి. సో వెల్కమ్ టు క్యాడ్నెస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు జిఎస్టీనే కంటిన్యూ చేస్తాను. ఇయర్ వీఆర్ గోయింగ్ టు పర్చేజ్ అండ్ ఆల్సో సేల్స్ ద గుడ్స్. సో let us go with the topics. So we have stock items. So purchase 10 desktop from Suraj Enterprise, a wholesale dealer, cost of rupees 22,000 each. అంటే ఒక డెస్క్టాప్ కి 22,000 వస్తుంది, విచ్ అట్ జిఎస్టీ ఆఫ్ 18% ఉంది. హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చేసి ఇచ్చిండారు. లైక్ వైజ్ సేమ్ డెస్క్టాప్ని నేను 5 డెస్క్టాప్ని ఏమి సేల్ చేస్తాను ఫర్ క్యాష్ ఆఫ్ రూపీస్ 25,000 ఈచ్. ఈ పర్చేస్ అండ్ ఈ సేల్స్ వచ్చేసేదానికి మనము వీ హ్యావ్ టు క్రియేట్ a desktop stock quantity, 10 numbers అనేసి క్రియేట్ చేయాలి, అండ్ దెన్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవన్నీ చేయాలి. సో లెట్ us go with the tally. So first F3 I'll create company జిఎస్టీ అనేసి క్రియేట్ చేస్తాను. ఆఫ్టర్ క్రియేటింగ్ కంపెనీ ఏం చేయాలి, మీరు జిఎస్టీని అప్లికబుల్ చేయాలి. సో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్. సో అక్కడ అగైన్ ఇక్కడ స్టేట్ ఐల్ గివ్ కర్ణాటక అనేసి ఇస్తాను. హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది, దిస్ ఇస్ పాన్ నంబర్. దెన్ దిస్ ఇస్ ఫస్ట్ 2 న్యూమరిక్ వచ్చేసి స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది, దట్ ఈస్ 29 ఫర్ కర్ణాటక. 5 ఆల్ఫా 4 న్యూమరిక్ అండ్ 1 ఆల్ఫా ఇస్ ద పర్సన్స్ పాన్ నెంబర్. న్యూమరిక్ ఆల్ఫా న్యూమరిక్ వచ్చేసి డిఫాల్ట్ ఎంటిటీ కోడ్. ఓకే, నేను వచ్చేసి అండ్ సెట్ ఆల్టర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ని ఎస్ ఇస్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఈజ్ వాట్ కంప్యూటర్, లేదు డెస్క్టాప్ అనేసి ఇస్తారా, డెస్క్టాప్ అనేసి కూడా ఇయ్యస్ము. ఓకే, సో అండర్ హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చేసి 8471 ఇచ్చిండారు. Taxability is taxable of 18%, cess applicable ఉండలేదు, and accept. So we have So we have 10 desktop from Suraj Enterprise. మనం ఇప్పుడు పర్చేస్ చేయాలి 10 desktop from Suraj Enterprise. ఓకే, సో లెట్ us పర్చేస్. ఇప్పుడు ఎనేబుల్ అవ్వింది జిఎస్టీ. సో పేరోల్ అన్నీ నో. ఓకే, సో వీ హ్యావ్ ఎనేబుల్డ్ విత్ జిఎస్టీ. సో ఇప్పుడు క్రియేట్ లెడ్జర్. సో వీ హ్యావ్ పర్చేసింగ్ ఫ్రమ్ సూరజ్. సో సూరజ్ వచ్చేసి సన్రీ క్రెడిటార్స్ అవుతారు. సో వెన్ యూ ఆర్ పర్చేసింగ్ సూరజ్ ఇస్ ఎ క్రెడిటార్. ఓకే, దెన్ యాక్సెప్ట్. దెన్ వీ హ్యావ్ పర్చేజెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, బికాస్ వీఆర్ గోయింగ్ టు పర్చేజ్. సో పర్చేజ్ ఈజ్ అండర్ పర్చేజెస్ అకౌంట్, అండ్ ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్. సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ చేసేయండి, అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి సేమ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డెస్క్టాప్ 8471 ఇస్ ద జిఎస్టీ నంబర్. పర్చేజ్ ఈజ్ పర్చేజ్ taxable of 18%. okay, based on goods supply. Next is sales. Under sales account GST applicable, yes. Set alter GST details SCND, same details. Desktop HSN code is 8471. Sales is what? Sales taxable of 18% based on goods. Next we have to create CGST under duties and taxes. Type of duty is GST. CGST is nothing but central tax of 9%. Control A, accept. Then SGST under duties and tax, type of duty is GST, state tax of 9%. Control A, accept. So let us go through the question again. We are purchased 10 desktop from Suraj Enterprise, a wholesale dealer, cost rupees 22,000 each with a GST of 18%. HSN code is 8471. So we have Suraj account created, CGST SGST account created, purchase account is created, and sales account is created. Now we have to do the stock item, that is nothing but inventory things. So escape, go to inventory masters. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే యూనిట్ క్రియేట్ చేసుకోవాలి, నంబర్స్, బికాజ్ డెస్క్టాప్ని అంతా మనము నంబర్స్లోనే మెజర్ చేసేది. ఎంటర్, అక్సెప్ట్. దెన్ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి డెస్క్టాప్ అనే స్టాక్ ఐటమ్. ఓకే, అండర్ ప్రైమరీ యూనిట్స్ వచ్చేసి నంబర్స్. సెట్ స్టాండర్డ్ రేట్ ఏమీ వేయద్దండి. జిఎస్టీ అప్లికబుల్, ఎస్. సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ చేసిస్తారు, సేమ్ డిస్క్రిప్షన్. డెస్క్టాప్
HSN code, on value, taxable of 18% based on goods. So idanni create chesayindi. Now again let us see the question. So we have to go purchase the 10 desktop from Suraj for rupees 22,000 and then levy the CGST and SGST. So em chestarante vouchers ki pondi F9 for purchase also reference number 1 purchasing from Suraj Enterprise. Okay, no need receipt details and all. Under purchase account we are purchasing desktop 10 quantities. Per quantity ki 22,000 ante for 10 quantities it is 2,20,000. On that levy CGST and SGST. So this is how the tax is we are supposed to pay, that is tax payable amount. So ikkada anni details ni esi enter accept. Okay, so directly go to day book, open the purchase voucher. So this is how we have purchased. If you want to see you can take print out of the invoice. Give emistarante control P iste meeku preview chuda chupistundi how you get the print out anesi. This is the invoice, that is purchase invoice. మీరు ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ పోతే Alt F1 for detailed balance sheet చూడండి ఇక్కడ 39,600 is showing in minus value. మైనస్ వాల్యూ ఎక్కడ ఏంటికి మైనస్ వాల్యూ ఉంది అంటే ఈ అమౌంట్ మీరు ఇప్పుడు పే చేయాలి యాజ్ ట్యాక్స్ పేయబుల్. సో వీ హ్యావ్ పర్చేస్డ్ ప్రోడక్ట్, యూ ఆర్ లయబుల్ టు పే ట్యాక్స్ ఆఫ్ రూపీస్ 39,600 అండర్ CGST ఆఫ్ అండ్ సెంట్రల్ ఆఫ్. ఓకే, CGST అండ్ స్టేట్ ఆఫ్. సో ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ దే హ్యావ్ గివన్ సోల్డ్ గూడ్స్ ఫర్ cash 5 desktop of rupees 25,000 each. So we are going to sell 5 desktop for rupees 25,000 each ante direct ga same vouchers potaru. F8 for sales, selling to cash, through cash sales chestamanu, not on any debit. Sales account desktop 5 quantities sales చేస్తున్నాను for 25,000 each. Okay, on that we have to levy CGST and SGST, that is 11,250 and 11,250 is the overall 22,500 and 1,25,000 overall వచ్చేసి 1,47,500 rupees మనము సేల్స్ చేసినాము. సో అవుట్ ఆఫ్ 10 quantities we have sold 5 quantities ని సేల్ చేసినాం ఆల్రెడీ ఫర్ క్యాష్. సో ఇప్పుడు మీరు దీంట్లో ఇన్ కేస్ ఏమైనా స్టాక్ డీటెయిల్స్ చూడాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో ఇన్వెంటరీ బుక్స్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇన్వర్డ్ అంటే మీకు వచ్చింది 10 quantity, అవుట్వర్డ్ అంటే యూ హ్యావ్ సోల్డ్ 5 numbers. సో క్లోజింగ్ బ్యాలెన్స్లో 5 numbers ఉంది అంటే మీకు బ్యాలెన్స్ 5 numbers ఇంకా మీ దగ్గర ఉంది అనేసి చూపిస్తుంది. ఇన్ వాల్యూస్లో కూడా చూపిస్తుంది 2,20,000 ఉన్నింది, ఇంత పర్చేజ్ అయింది, రిమైనింగ్ ఇంత గుడ్స్ మీకు దగ్గర ఉంది అనేసి ఇన్ వాల్యూస్ కూడా చూపిస్తుంది ఇది. అండ్ వేరిన్ మీరు GST రిపోర్ట్స్ కూడా చూడేసము. లైక్ బ్యాలెన్స్ షీట్లో పోయి Alt F1 ఇస్తే మీకు ఇక్కడ 17,100 ఉంది అంటే 39,000 సంథింగ్ ఉన్నింది. వెన్ ఎవర్ యూ సోల్డ్ ఆ ట్యాక్స్ కట్టవి రిమైనింగ్ మీ దగ్గర మైనస్ ఉంది అంటే నెక్స్ట్ టైం పర్చేస్ చేసేటప్పుడు ఈ ట్యాక్స్ని మీరు పే చేయసము. యూ క్యాన్ సీ GST రిటర్న్స్ 2 ఆల్సో, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, GST రిపోర్ట్, GST రిటర్న్స్ 2. ఇక్కడ పోయి సో ది మిస్ మ్యాచ్ అనేది చూపిస్తుంది. B2B ఇన్వాయిసెస్లో పోతే మీకు ది ట్యాక్స్ పేడ్ అండ్ ITC అవైలబుల్, టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ GST, హౌ టు పర్చేస్ ఓచర్ అండ్ సేల్స్ ఓచర్ చూసినాము అలాంగ్ విత్ ఇన్వెంటరీ స్టాక్ సమ్మరీ. ఓకే, ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ Cadness YouTube channel and press bell icon for notification. Thank you.